పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉద్రిక్తత తలెత్తింది. బొగ్గు నిల్వల్ని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. బరాబర్ ఉంటే అటు చూడడానికి రోడ్డు పోద్ది సెక్యూరిటీ ఆఫీసర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బ్రో అన్న ఇరుగుతా చచ్చిపోతాను. పంపించాలి కదా పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉద్రిక్తత తలెత్తింది. బొగ్గు నిల్వల్ని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మౌనిక, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి సిఎస్పి కోల్ బంకర్ వద్ద ఉన్న బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, పుట్టమధు పలువురు నాయకులు కోల్ బంకర్ వైపు వెళ్లే ప్రయత్నించారు. అయితే ఈ గంగానగర్ సమీపంలోని వారిని పోలీసులు నిలువరించారు. కోల్ బంకర్ వద్దకు వెళ్లేందుకు ముందస్తు అనుమతి లేదని, శాంతి భద్రతల దృష్ట్యా అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నాయకులు మాత్రం బొగ్గు నిల్వల అంశంపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే పరిశీలనకు వచ్చామని వాదించారు. అయినప్పటికీ పోలీసులకు వారిని ముందస్తుగా వెళ్లనీయలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో చర్యల్లో భాగంగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను అయితే మోహరించారు. ముఖ్యంగా సిఎస్సి కోల్ బంకర్ కు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ వాహనాలు, డ్రమ్ములను అడ్డంగా ఉంచి రహదారిని అయితే మూసివేసిన పరిస్థితి నెలకొంది. బంకర్ పరిసర ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలో ఉండగా ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామంతో రామగుండంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తుండగా, పోలీసులు మాత్రం చట్టబద్ధమైన అనుమతులు లేకపోవడంతోనే అడ్డుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పోలీసుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. హరీష్ రావు ఈ సందర్భంగా ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుర్తించారు. మౌనిక, రైట్ అసీ, థ్యాంక్ యూ. రోడ్డు పోద్ది